సంపాదించిన డబ్బుకి చెదలు పడితే ఒక్క పైసా కూడా పనికి రాకుండా పోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి అలానే ఉంది. తన వ్యాపారంలో వచ్చిన లాభాలను ఓ ట్రంకు పెట్టెలో దాచుకునేవాడు. ఇలా దాదాపు 5 లక్షల రూపాయల వరకు దాచాడు. 10 లక్షలు పోగు చేసి ఇల్లు కట్టాలి అన్నది జమిలయ్య ఆశ. కానీ పెట్టెలో ఏం జరుగుతుందో గ్రహించలేకపోయాడు. క్రమంగా డబ్బుకి చెదలు పట్టాయి. చెదలు పట్టిన నోట్లు చూసి షాక్ తిన్నాడు. దాచుకుంటే నీ ధనముకు చెదలు పడుతుంది, దేవుని సేవకిస్తే నీ ధనమే దాచబడుతుంది. ధనవంతులలో దైవ భక్తులు, ధనమెంతున్నా దేవునికి ఇష్టులు.